శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నంలో ముందుగా మీనరాశి వారికి లాభస్థానంలో 2 గ్రహాలు, ధనస్థానంలో 1 గ్రహం, అంటే మొత్తం మీద జాతకుడికి ధనయోగాలు ఈ పక్షంలో బాగా ఏర్పడడం జరిగింది. సరే, గురువు ధనస్థానంలో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల సహకారం, కుటుంబంలో శుభకార్యాలు ఇవన్నీ గతంలో మనం తెలుసుకుని, ఎందుకంటే గురువు అదే స్థానంలో 1 సంవత్సరం పాటు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఈ కుటుంబ సభ్యుల సహకారం మీకు ఉంటుంది. దాని పక్కన పెడితే 11వ స్థానంలో కుజుడు, అంటే ధన భాగ్యాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు జాతకుడికి మల్టిపుల్ సోర్స్ ద్వారా ఆదాయం లభిస్తుంది. ముఖ్యంగా 2వ స్థానం అవడం వల్ల కుటుంబ సభ్యుల ద్వారా జాతకుడు తన స్వయం కృషితో, తన వాక్చాతుర్యంతో, అలాగే మరి 9వ స్థానం అవడం వల్ల అదృష్టం ద్వారా, సంతానం ద్వారా, కుజుని కారకత్వాలైనటువంటి భూములు, స్థిరాస్తుల ద్వారా, అన్నదమ్ముల సహకారంతో వారి ఆర్థిక సహకారమే కనుక జీవిత అభివృద్ధికి తగు విధమైన సహాయ సహకారాలు ఏర్పడతాయి. కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు భూములు, స్థిరాస్తులు కలిసి వస్తాయి. ఏదైనా భూములు కానీ స్థిరాస్తులు కానీ కొనే ప్రయత్నం చేస్తే అవి మనకు అనుకూలంగా సఫలీకృతం అవుతాయి. లేదా భూములు స్థిరాస్తులు అమ్ముదాం అనుకుంటే ఖచ్చితంగా మంచి రేటు వచ్చి మీకు లాభసాటిగా ఉంటుంది. అన్నదమ్ములతో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే స్నేహితులు, బావమర్దులు లాంటి వాళ్ళు ఉంటే మీకు ఖచ్చితంగా హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, యువకులు మీకు సహకరిస్తూ ఉంటారు. అయితే శుక్రుడు కూడా 11వ స్థానంలో ఉన్నాడు. అంటే శుక్రుడు వల్ల ఏంటంటే స్త్రీల సహకారం లభిస్తుంది, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీరు చాలా కాలంగా దాచుకున్నటువంటి ధనం ఈ సమయంలో మీకు అవసరానికి రావడం జరుగుతూ ఉంటుంది. లేదా చిట్ ఫండ్, ఇన్సూరెన్స్ లాంటి ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది. లేదా తృతీయాధిపతి లాభస్థానం కాబట్టి తోడబుట్టిన వారి వల్ల, మీ స్నేహితుల వల్ల, మీ కొలీగ్స్ వల్ల సహకరించే అవకాశం ఉంది. సో మొత్తం మీద శుక్రుడు లాభస్థానంలో ఉన్నప్పుడు మరి స్త్రీలు తల్లిగారు అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, వదిన గారు అవ్వచ్చు, మరదలు అవ్వచ్చు, మీ కొలీగ్స్ అవ్వచ్చు, అంటే వాళ్ళు మీకు ఆర్థిక పరంగానో ఏదో వ్యక్తిగతంగానో మీకు సలహా ఇచ్చి మీ అభివృద్ధికి కారణమవుతుంటారు. మీ సమస్యల నుంచి బయటపడేందుకు సహకరిస్తూ ఉంటారు. సో మొత్తం మీద 2 గ్రహాలు మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటాయి. అలాగే కొంతవరకు శుభకార్యాలను, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను, అలాగే ఇష్టమైన వారితో కలుసుకొని మీ యొక్క లాభ నష్టాలు, మంచి చెడ్డలు చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. మొత్తం ఇది రిలీఫ్గానే ఉంది. 11వ స్థానం, ధనస్థానం కూడా బాగుంది. కుటుంబంలో శుభకార్యాలు, మీ మాటని అందరూ గౌరవించడం, ఇది కూడా ఓకే. అయితే 12వ స్థానంలో శని భగవాను సంచారం ఓకే, ఇది కొంతకాలంగా నడుస్తుంది. నెమ్మదిగా మీ ఆర్థిక మూలాల మీద ఈ శని భగవానుడు ఇబ్బంది పెడుతుంటాడు, దెబ్బేస్తుంటాడు అనుకుంటున్నాం. చతుర్థాధిపతి వ్యయ స్థానం, అంటే భూములు, స్థిరాస్తులు కొనే ప్రయత్నం నెరవేరుతాయి. అలాగే విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ, లేదంటే ఉపాధి కొరకు వేరే ప్రాంతం వెళ్ళడం కానీ జరుగుతుంది. సప్తమాధిపతి వ్యయ స్థానం శనితో కలిసి ఉండడం వల్ల జీవిత భాగస్వామితో ఎడబాట్లు, అలాగే జీవిత భాగస్వామికి ఏదైనా అనారోగ్య సమస్యలు రావడం వల్ల ఏదో కొంతకాలం పాటన్నా మరి ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఒకే ఇంట్లో ఉన్నప్పుడు కూడా అలాగే కొంత ఎడమొఖం పెడమొఖంగాను, లేదంటే ఒకరికి అనారోగ్యం వల్ల ఖచ్చితంగా ఇటువంటి సంసార దాంపత్య జీవితానికి దూరంగా ఉండవలసి రావడం ఉండే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో బంధువుల యొక్క ఒత్తిడి, తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంటే మీ చుట్టాలు తల్లిగారు అవ్వచ్చు, తండ్రి గారు అవ్వచ్చు, ఇతరులు అవ్వచ్చు, మొత్తం మీద మీ కుటుంబ సభ్యుల కన్నా ఇతరులు ఎక్కువగా మీ కుటుంబాన్ని ఆశ్రయించి ఉండడం జరుగుతుంది. అలాగే జాతకుడు ఇతరుల యొక్క బాధ్యతలను కూడా మోయవలసి ఉంటుంది. అంటే అది ఏదో రకంగా ఏదో కారణాల వల్ల జాతకుడు తలకు మించిన భారం అవడం వల్ల ఇది ఎంత ఆర్థిక పరంగా బాగున్నప్పుడు కూడా ఏదో విధమైన ఫైనాన్షియల్ స్ట్రెస్కి లోన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కొంత ధనం కూడా ఖర్చు అవ్వడం, కుటుంబ సౌఖ్యానికి, దాంపత్య సౌఖ్యానికి దూరంగా ఉండడం, విద్యార్థులైతే వాళ్ళ చదువుకి ఆటంకాలు ఏర్పడడం మొదలగు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఇవన్నీ వ్యక్తిగత సమస్యలు బయటికి కనబడినప్పుడు కూడా ఈ సందర్భాల్లో జాతకుడు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అంటే బయట వారికి మాత్రం చాలా ఆర్థికంగా బాగున్నాడు, చాలా 2-3 రకాలుగా ధన సంపాదన ఉంది, అందరూ సహకరిస్తారు అనుకుంటూ ఉంటారు బయట వాళ్ళంతా. వ్యక్తిగతంగా మాత్రం జాతకుడు ఇబ్బంది పడుతుంటాడు. మరి 7వ స్థానంలో ఉన్నటువంటి కేతువు
సప్తమాధిపతి 12లో ఉండి షష్టాధిపతితో కలిసి ఉండడం వల్ల జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతుంటే తొందరగా వైద్యాన్ని చేయించడం వల్ల పెద్ద పెద్ద కష్టాల నుంచి, అంటే ఏదైనా కొద్దిగా గోడితో పోయి దాన్ని గొడ్డల దాకా తీసుకెళ్లకుండా ప్రాథమికంగానే ఉంది కాబట్టి తక్కువ ఖర్చుతో పోయే అవకాశం ఉంది. అదే కొన్నాళ్ళు లేట్ చేస్తే అది అత్యధిక ఖర్చుతో మన స్థాయిని దాటిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు జాగ్రత్త తీసుకోండి. అది వ్యక్తిగతంగా మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా ఈ సందర్భంలో జాతకుడు ఎక్కువగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా రాశి యందు ఉన్నటువంటి రాహు ప్రభావం ఏంటంటే, ఒక విధంగా గురువు రాశిలో మీనరాశిలో రాహు సంచరిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీనరాశి వారికి ఎలా ఉంటుందంటే ఏదో విధమైన బలహీనతలకి లోనవడం జరుగుతూ ఉంటుంది. ఏదో స్నేహితుల ప్రభావం వల్ల, టీవీ ప్రభావం వల్ల, ఏదో ప్రభావం వల్ల జాతకుడు కొద్దిగా తన యొక్క అలవాట్లకి డివియేట్ చేసి కొత్త అలవాట్ల మీద మారే అవకాశం ఉంది. ఏదో ఒక వెళ్ళకూడని ప్రదేశానికి, ఏదో బార్కో రెస్టారెంట్కో లేదంటే ఏదైనా పేకాట స్థావరానికో వెళ్ళి అక్కడ కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ఆలోచనలు రానివ్వకుండా ఉంటే మిగతా అన్ని విషయాలు జాతకుడికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు జాతకుడు లాభస్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ అనుగ్రహం కోసం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటే అన్ని విషయాల్లో కూడా జాతకుడు సక్సెస్ పొందే అవకాశం ఉంటుంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశి వారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుణ్ణి దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున, అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరం, అంటే 7వ తారీఖు నైటు జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా, అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, ఏదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది,
లేదంటే చంటి పిల్లల తల్లి పాలు కానీ సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.